డియర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ విఘ్నేష్ వన్. ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ CEO, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఎవరి కోసం చాలా ఇంపార్టెంట్ అంటే, ఎవరైతే తను చేసే పనితో సహా ఇంకేదైనా చేస్తే చాలా బాగుండు, ఇంకేదైనా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేస్తే చాలా బాగుండు అనే ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్స్కి వీడియో చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్గా మీరు స్టడీ చేస్తున్నట్లయితే కనుక మీరు స్టడీస్తో పాటు ఇంకేదైనా చేయాలంటే ఈ యొక్క వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు హౌస్ వైఫ్గా ఉన్నారు, లేదా మీరు బిజినెస్ చేస్తున్నారు, లేదా మీరు జాబ్ చేస్తున్నారు, దాంతోపాటు ఇంకేదైనా చేయాల్సిన అవసరం ఉంది, ఈ ఫీలింగ్ మీకు వచ్చింది అనుకోండి. సో మీ అందరికి కూడా ఈ యొక్క వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. డియర్ ఫ్రెండ్స్, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ మీనింగ్స్ ఏంటంటే, కన్జ్యూమర్స్ అంటే ఎవరు? ఈరోజు మీరు కానీ నేను కానీ మనలాగా ప్రతి ఒక్క పర్సన్స్ ఎవరైతే ఏదైతే ప్రోడక్ట్ కానివ్వండి, ఏదైనా సర్వీస్ కానీ యూస్ చేస్తున్నారో వాళ్ళ అందరినీ కూడా మనం కన్జ్యూమర్స్ అంటున్నాం. సో కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ కన్జ్యూమర్స్కి ఎటువంటి ఎంపవర్మెంట్ సిస్టమ్స్ మార్కెట్లో అవైలబుల్గా లేదు. కానీ ఈరోజు మనం వర్క్ చేసే సిస్టమ్ పేరే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. అంటే ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని యొక్క ఆపర్చునిటీ ఇవ్వడము, వాళ్ళు కన్జ్యూమర్గా ఉండి కూడా ఏ విధంగా డబ్బు సంపాదించుకోవచ్చు, ఏ విధంగా సెకండరీ ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఆ ఒక కాన్సెప్ట్ మీద మనం వర్క్ చేయడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, లేట్ చేసుకోకుండా ఈ యొక్క వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వై వీఆర్ హియర్. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్ నాకు ఈరోజు నుంచి ఎగ్జాక్ట్గా 6 years బ్యాక్, ఒక 6 years క్రితం నా ఫ్రెండ్ అనే ఒక పర్సన్ నన్ను ఈ యొక్క క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈరోజు నువ్వు చేసే పనితో సహా నువ్వు సెకండరీ ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోకపోతే నువ్వు ఇల్లు మాత్రమే మెయింటైన్ చేసుకోగలుగుతావు, దాంతోపాటు నీ డ్రీమ్స్ని నువ్వు ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ చేయలేవు. ఆ రోజు ఆయన చెప్పిన మాట నాకు బాగా అర్థమైందండి. ఈరోజు సేమ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు ఈరోజు మీరు ఈ వీడియోని చూస్తున్నారు? కొంతమంది మేబీ టైంపాస్ చేయడం కోసం చూస్తున్నారు, కొంతమంది మేబీ కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుందామని చేస్తున్నారు, కొంతమంది దీన్ని ఈ యొక్క బిజినెస్ ద్వారా, ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారా నేను నా లైఫ్ని చేంజ్ చేసుకోవాలని కొంతమంది ఆ మైండ్ సెట్తో పాటు ఈ వీడియోని చూడడం జరుగుతుంది. వాట్ ఎవర్ ఇట్, బట్ ఈ యొక్క వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాల్సిందిగా కోరుతున్నాను. అప్పుడే మీకు పూర్తి వీడియోలో ఉన్న కాన్సెప్ట్ అన్ని కూడా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ ఎందుకు ఉన్నామంటే బికాస్ ఆఫ్ మనీ అండి. ఈరోజు మీరు కానివ్వండి, నేను కానివ్వండి, మనలాగా బయట ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్స్ ఎవరైతే ప్రొఫెషన్స్ ఉన్నారో, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎండ్ ఆఫ్ ద డే డబ్బు కోసమే పనిచేస్తున్నారు. ఇన్కమ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇన్కమ్ కోసమే అందరూ కూడా పరిగెడుతున్నాము. ఈరోజు ఈ వీడియో కూడా మీరు ఎందుకు చూస్తున్నారంటే, ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారా, ఈ యొక్క కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ కాన్సెప్ట్ ద్వారా మీరు ఏ విధంగా మంత్లీ 20,000, 40,000, 60,000, 80,000, 1 lakh, 2 lakh, అప్ టు 3 to 5 lakh రూపీస్ పర్ మంత్ సెకండరీ ఇన్కమ్ సోర్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది దాని మీదనే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ మీద అందుకు మనం వర్క్ చేయడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడతాం. సో ఫస్ట్, ఈరోజు మనలో ఉన్న మ్యాక్సిమం 90% పీపుల్కి ప్రాబ్లం ఏంటంటే, ద కామన్ ప్రాబ్లం విత్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈజ్, ప్రతి ఒక్కరికి కూడా సింగిల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉన్నాయండి. ఈరోజు మనలాగా ఉన్న ప్రతి పర్సన్స్కి చూడండి, జాబ్ చేస్తే మనం జాబ్ మాత్రమే చేస్తున్నాం, బిజినెస్ చేస్తే బిజినెస్ మాత్రమే చేస్తున్నాం, మనం హౌస్ వైఫ్గా అయితే ఓన్లీ ఇల్లు వరకు మాత్రమే చూసుకుంటున్నాం, ఇంకా ఏమన్నా ట్రై చేయట్లేదు. అందుకే ఈరోజు మన లైఫ్ చూసినట్లయితే ఆర్డినరీ హౌస్, ఆర్డినరీ కార్ అండ్ బైక్, ఆర్డినరీ స్మార్ట్ ఫోన్, ఆర్డినరీ ఎడ్యుకేషన్, ఆర్డినరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా మన లైఫ్లో ఆర్డినరీ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి తెలుసా? బికాస్ మనం ఎవ్వరు కూడా ఎక్స్ట్రా ఏమీ చేయట్లేదు. ఏదైతే చేస్తున్నాం ఆ పని మాత్రమే చేస్తున్నాం. బట్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి, మీరు చేసే పనితో సహా మీకు ఉన్న టైంలో మీరు ఏదైనా ఎక్స్ట్రా చేసుకోగలిగితే ఏమవుతుందంటే, ఈ ఆర్డినరీ పక్కన ఒక చిన్న ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. లైక్ ఎక్స్ట్రా ఆర్డినరీ హౌస్, ఎక్స్ట్రా ఆర్డినరీ కార్ అండ్ బైక్, ఎక్స్ట్రా ఆర్డినరీ స్మార్ట్ ఫోన్, ఎక్స్ట్రా ఆర్డినరీ ఎడ్యుకేషన్ ఫర్ మన పిల్లల కోసం, రైట్? ఎక్స్ట్రా ఆర్డినరీ మనకి లైఫ్ స్టైల్ వచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీలో ఒకటే తేడా అండి, అది ఎక్స్ట్రా. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎవరైతే ఉన్నామో, ఏదైతే పని మనం చేస్తున్నామో దాంతోపాటు మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ని మనం ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ చేసుకోగలగాలి. కానీ క్వశ్చన్స్ వచ్చేసి ఏం చేయాలి? ఓకే, ఏదైనా చేయాలి అని నాకు అర్థమైంది, కానీ ఏం చేయాలి? బయట మార్కెట్లో ఈరోజు ఏదైనా చేయాలన్నా కూడా పెట్టుబడి కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, నాలెడ్జ్ ఉండాలి. ఇవి అన్నీ ఉన్నప్పటికీ కూడా కాంపిటీషన్ని నేను ఫేస్ చేసుకోగలగాలి. ఇవి ఏమీ లేకుండా నా దగ్గర ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు అలాంటి ఒక అవకాశం మన అందరి ముందు అవైలబుల్గా ఉన్నాయి. ఆ అవకాశం పేరే లెట్ స్టార్ట్ 21st century ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆపర్చునిటీని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. బికాస్ ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయడం కోసం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు, ఎటువంటి చదువు అవసరం లేదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. సేమ్ టైం
ఎటువంటి కండిషన్స్, ఎటువంటి కాంపిటీషన్స్ మార్కెట్లో అవైలబుల్గా లేదు. సో ఫ్రెండ్స్, చాలామందికి క్వశ్చన్స్ ఉంటుంది, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా మనకి పనిచేస్తుంది, ఇక్కడ మనం ఎంతవరకు సంపాదించుకోవచ్చు, దీని గురించి మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఏమైనా పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేది చాలామందికి రకరకాల క్వశ్చన్స్ ఉంటుంది. ఈ యొక్క వీడియోలో అన్ని పాయింట్ బై పాయింట్ నేను క్లియర్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, లెట్స్ అండర్స్టాండ్ ద డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మాడ్యూల్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మాడ్యూల్ ఏ విధంగా పనిచేస్తుంది మనం ఒకసారి అర్థం చేసుకుంటే చాలు. ఎగ్జాంపుల్గా ఈరోజు మనం ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లో ఎగ్జాంపుల్గా కస్టమర్స్ ఎక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. ఈరోజు మనం కస్టమర్స్గా వాడే ప్రతి వస్తువు ఎవరు తయారు చేస్తున్నారు అంటే కంపల్సరీగా ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్, ఏదో ఒక కంపెనీలోనే అటువంటి వస్తువు తయారవుతుంది. కానీ నా క్వశ్చన్స్ ఏంటంటే, ఏదైనా ప్రోడక్ట్, ఏదైనా వస్తువు నేరుగా మన దగ్గరికి వస్తుందండి? నో, ఒక మార్కెటింగ్ సిస్టమ్ ద్వారానే వస్తుంది. సో ఎగ్జాంపుల్గా నేను రాశాను, డైరెక్ట్ సెల్లింగ్ మీన్స్ డెలివరీ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ ద కంపెనీ టు ద కస్టమర్ డైరెక్ట్లీ వితౌట్ ఎనీ మిడిల్ మ్యాన్ ఆర్ మార్కెటింగ్ సిస్టమ్. ఎటువంటి మిడిల్ మ్యాన్, ఎటువంటి మార్కెటింగ్ సిస్టమ్స్ లేకుండా ఒక ప్రోడక్ట్, ఒక వస్తువు, ఒక సర్వీస్ని నేరుగా కంపెనీ దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి చేస్తే దాన్నే మనం డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు మన దగ్గరికి వచ్చే ప్రోడక్ట్ ఏ విధంగా వస్తుందంటే, మన దగ్గరికి వచ్చే ప్రోడక్ట్ ఒక ట్రెడిషనల్ బిజినెస్ మార్కెటింగ్ మోడల్ ద్వారా వస్తుంది. ట్రెడిషనల్ బిజినెస్ మీనింగ్స్ ఏంటంటే, మీరు ఇక్కడ చూస్తున్నారు, యాజ్ ఏ కస్టమర్గా మనం ఒక చివరికి ఉన్నాము, ఒక కంపెనీ ఒక చివరికి ఉంది. కానీ ఒక కంపెనీ అండ్ ఒక కస్టమర్స్ మధ్యలో మనకి చాలా మంది ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. ఎగ్జాంపుల్గా ఇక్కడ రీటైల్ షాప్ ఉన్నారు, హోల్సేలర్ ఉన్నారు, డీలర్ ఉన్నారు, క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్ ఉన్నారు, తర్వాత కంపెనీ ఉన్నాయి. ఆల్సో మనం ఇక్కడ ఇంకొక పాయింట్ గమనించాల విషయం ఏంటంటే, ఈరోజు కంపెనీ ఏదైనా ప్రోడక్ట్ ఒక 40 రూపీస్కి తయారు చేస్తుంది అనుకోండి. ఈ 40 రూపీస్లో తయారైన ప్రోడక్ట్ కస్టమర్గా మీరు నేను కొనుక్కునేటప్పుడు ఆల్మోస్ట్ మనం 100 రూపీస్ వరకు పే చేయాల్సి వస్తుంది. వై? బికాస్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంతా కూడా సర్వీస్ ఓరియంటెడ్ బేస్డ్ బిజినెస్ అనమాట. వీళ్ళు సర్వీస్ ఇవ్వడం కోసము వాళ్ళకు డబ్బుని ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా అక్కడ రిటైల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో 10 to 15% వాళ్ళకి ప్రాఫిట్ తీసుకుంటారు. హోల్సేలర్ 10%, డీలర్ 5%, క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్ 5%, అలాగే అడ్వర్టైజ్మెంట్ ప్లస్ జిఎస్టీ కలిపి ఒక 25%. ఇలా చూస్తే కనుక ఈరోజు కన్జ్యూమర్గా మనం ఏదైతే 100 రూపాయల వస్తువు కొనుక్కుంటున్నామో అదే వస్తువు కంపెనీలో 40 రూపాయలకి తయారవుతుంది. అండ్ 60 రూపాయలు వీళ్ళందరి మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ బిజినెస్ మీన్స్ డెలివరీ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ కంపెనీ టు ద కస్టమర్ విత్ ఎ మార్కెటింగ్ సిస్టమ్ కాల్డ్ సప్లై చైన్. ఒక సప్లై చైన్ సిస్టమ్ ద్వారా ఒక ప్రోడక్ట్ని ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, జస్ట్ మీరే ఆలోచించండి, ఈ యొక్క ట్రెడిషనల్ సిస్టంలో మనం ఎప్పటి నుంచో ఉన్నాం. కానీ మేమేమంటున్నామంటే, ఈ ట్రెడిషనల్ సిస్టమ్స్ కాకుండా మీరు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్కి రండి. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్కి వస్తే మీకు చాలా వరకు బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్గా మన బెనిఫిట్ చూద్దాము. ఈ రోజు వరకు మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఏవైతే ఉంటుందో అది మనం ఎక్కడ కొనుక్కున్నామంటే రీటైల్ షాప్ దగ్గర నుంచి కొనుక్కున్నాం. మన ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు ఎక్కడ కొనుక్కున్నామండి? రీటైల్ షాప్ దగ్గర. సో రీటైల్ షాప్లో తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి డిస్కౌంట్ రావట్లేదు, ఎటువంటి క్యాష్ బ్యాక్ రావట్లేదు, నో ఫ్రీ ప్రోడక్ట్, నో రాయల్టీ బెనిఫిట్, నో క్వాలిటీ గ్యారంటీ అండ్ ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు. అవునా కదా? ఈరోజు మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఏదైతే మనం కొనుక్కుంటున్నాం అది ఎక్కడ కొనుక్కుంటామంటే రీటైల్ షాప్ నుంచే కదా కొనుక్కున్నది. కానీ ఒకవేళ మనం రీటైల్ షాప్ ద్వారా కొనుక్కోకుండా అదే ప్రోడక్ట్ని, అదే వస్తువుని మనం డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ద్వారా కొనుక్కుంటే ఏంటి మనకి బెనిఫిట్ అన్న చూస్తే కనుక, ఇక్కడ మీరు చూస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఉంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ద్వారా మనం చూస్తే ఇక్కడ మనకి ఏమేమి ప్రాఫిట్ ఉంది, ఏమేమి లాభం ఉంది మీరు చూసినట్లయితే, డైరెక్ట్ సెల్లింగ్లో ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 10 to 30% మనకి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే కనుక క్యాష్ బ్యాక్ వచ్చేసి 6 to 14% మన సొంత పర్చేస్ మీద, సొంత కొనుక్కున్న దాని మీద 6 to 14% మనకి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేసి 10%, రాయల్టీ బెనిఫిట్ వచ్చేసి 15%, క్వాలిటీ మీద మనకి గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ చూస్తే రీటైల్ షాప్ వర్సెస్ డైరెక్ట్ సెల్లింగ్ మనం చూస్తే కనుక, రీటైల్ షాప్లో ఎవ్రీ మంత్ మనం ఏదైతే సర్వీసెస్ యూజ్ చేస్తున్నామో, ఏదైతే ప్రోడక్ట్ని మనం కొనుక్కొని వాడుతున్నామో వాటి మీద మనకి ఎటువంటి బెనిఫిట్స్ అనేది లేదు, ఎటువంటి రిటర్న్స్ మనకి లేదు. బట్ సేమ్ థింగ్ని మనం డైరెక్ట్ సెల్లింగ్లో చేస్తున్నప్పుడు మనకి ఎన్ని రకాలుగా బెనిఫిట్స్, ప్రాఫిట్ అంటే ఇవ్వడం జరుగుతుంది. ఇంతే కాదు ఫ్రెండ్స్, దీంతో పాటు ఇక్కడ రాయల్టీ బెనిఫిట్ అని ఒకటి మీకు మెన్షన్ చేశాను కదా. రాయల్టీ బెనిఫిట్ గురించి మనం చూసినట్లయితే కనుక దీన్ని రాయల్టీ బెనిఫిట్ ఆర్ కన్సిస్టెన్సీ బెనిఫిట్ అంటారు. ఎగ్జాంపుల్గా ఈరోజు ఇక్కడ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, మనం ఎగ్జాంపుల్గా మనకు ఫ్యామిలీ సైజ్ చిన్న ఫ్యామిలీ ఉంది అండ్ మంత్లీ ఒక 2200 రూపీస్ ప్రోడక్ట్ మనకి అవసరం అవుతుంది అనుకోండి. ఆ కేసులో 2200 రూపీస్ ప్రోడక్ట్ వరుసగా 4 నెలలు కొనుక్కుంటే 4 నెలల్లో మనకి ఏమిస్తారండి కంపెనీ? పూర్తి 2200 రూపీస్ వర్త్ ప్రోడక్ట్ అబ్సల్యూట్లీ ఫ్రీగా ఇస్తున్నారు.
మళ్ళీ అర్థం చేసుకోండి, 2200 రూపీస్ ప్రోడక్ట్ వరుసగా 4 నెలలు కొనుక్కుంటే 4వ నెలలోనే మనకి ఏమిస్తున్నారు, పూర్తి 2200 రూపాయల వస్తువులు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇదే కాదు, ఫ్యామిలీ సైజ్ కొద్దిగా పెద్దగా ఉంది సార్, 2200 రూపీస్ ప్రోడక్ట్ నాకు సరిపోదు అనుకుంటే 5000 రూపీస్ ఆఫర్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. 5000 రూపీస్ వర్త్ ప్రోడక్ట్ వరుసగా 4 నెలలు మనం కొనుక్కుంటే కనుక 4వ నెల వచ్చేసరికి పూర్తి 5000 రూపాయల ప్రోడక్ట్ మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, ఫ్యామిలీ సైజ్ ఇంకా కొద్దిగా పెద్దగా ఉన్నాయి, 5000 రూపీస్ ప్రోడక్ట్ కూడా మాకు సరిపోదు అండి అనిపిస్తే కనుక 10,000 రూపాయల ఆఫర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. 10,000 రూపాయల ప్రోడక్ట్ని వరుసగా 4 నెలలు మనం కొనుక్కుంటే కనుక 4 నెలల్లోనే మనకి ఏమిస్తారంటే పూర్తి మనకి 10,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఆఫర్స్ బయట మార్కెట్లో ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? ఇది ఓన్లీ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో మాత్రమే పాసిబుల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో కన్జ్యూమర్కి వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, ఒకవేళ రీటైల్ షాప్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్కి మనం మారితే మనకు వచ్చిన బెనిఫిట్స్ని మనం అర్థం చేసుకోగలిగితే మనం ఇంకా 10 మందికి అర్థమయ్యేలా చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ యొక్క కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. నా నెక్స్ట్ స్లైడ్ మీద నేను వెళ్ళిపోతాను. ఈరోజు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఏమేమి ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది, ఈరోజు ఏదైతే కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఏదైతే ప్రాజెక్ట్ గురించి నేను చెప్తున్నాను, ఈ ప్రాజెక్ట్లో ఏమేమి ప్రోడక్ట్ మన దగ్గర ఉంటాయంటే చాలా ఎగ్జాంపుల్గా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నాయండి. మోర్ దెన్ 270+ వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రోడక్ట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా హెల్త్ కేర్ అవైలబుల్గా ఉన్నాయి, పర్సనల్ కేర్ ఉన్నాయి, కిచెన్ కేర్ ఉంది, హోమ్ కేర్ ఉన్నాయి, మెన్స్ గ్రూమింగ్ ఉంది, ఉమెన్స్ గ్రూమింగ్ ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఉన్నాయి, వెటనరీ ఉన్నాయి, అండ్ క్లాత్ అండ్ లెదర్ ప్రోడక్ట్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇలా మొత్తం కలిపితే కనుక సుమారు 270 కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ అంటే అవైలబుల్గా ఉన్నాయి. నా నెక్స్ట్ కొన్ని ప్రోడక్ట్ గురించి మనం చాలా ఫాస్ట్గా చూసేద్దామండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ మనం చూసినట్లయితే కనుక అకై సోనా అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మై ఫేవరెట్ ప్రోడక్ట్ ఈజ్ అకై సోనా. పై అకై సోనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ యొక్క ప్రోడక్ట్ని అకై బెర్రీ, బ్లూబెర్రీ లాంటి రకరకాల ఒక 13 రకాల బెర్రీస్తో తయారు చేసిన ఇది ఒక జ్యూస్ అనమాట. 500 ml ఉంటుంది అండ్ 1 లీటర్ మనకి బాటిల్ కూడా దొరుకుతుంది. బేసికలీ ఒక ఫ్రూట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఈరోజు మనం అందరూ కూడా హెల్తీగా ఉండాలి అంటే మనకి రకరకాల ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, ఎవ్రీడే మనం కన్జ్యూమ్ చేయాలి. ఈరోజు మనం హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి, ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లేగాలి, ఎక్సర్సైజ్లు చేయాలి, రైట్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం తీసుకోవాలంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ మనం ఇవ్వాలి, రైట్. ఇవి అన్నీ చేస్తే మనం హెల్తీగా ఉంటాం, మన అందరికి కూడా తెలుసు. కానీ మనం చేస్తున్నామా? ఎవరు చేయట్లేదు. సో కాబట్టి దానికి రిప్లేస్మెంట్గా ఈరోజు కంపెనీ ఏం చేసిందంటే, మీ బాడీకి కావాల్సిన పోషక విలువలు ఏదైతే అవసరం ఉంటుందో మీరు ఎవ్రీడే కొన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు, మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఎవ్రీడే మార్నింగ్ ఈ యొక్క అకై సోనా ఏదైతే ఉందో, ఈ అకై సోనాది ఒక 15 ml మీరు గోరువెచ్చ నీళ్ళతోటి ఎవ్రీడే మార్నింగ్ తీసుకున్నట్లయితే కనుక ప్రతిరోజు 13 రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటే ఎంత అయితే యాంటీ ఆక్సిడెంట్, ఎంత అయితే వైటమిన్ అండ్ మినరల్స్, ఎంత యాంటీ ఆక్సిడెంట్ మీ బాడీకి కావాలో ఈ యొక్క 15 ml అకై సోనా ద్వారా ఎవ్రీడే మీరు మీ బాడీని ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇమ్యూనిటీని మనం చాలా హైగా బూస్ట్ చేసుకోవచ్చు. మనం ఏదైతే చాలామందికి రకరకాల హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటుందో అట్లాంటి హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క అకై సోనా ప్రోడక్ట్ని జస్ట్ మనం యూజ్ చేసుకుంటే చాలు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ ప్రోడక్ట్కి ఒక అడ్వాన్స్ మోడల్ని అకై సోనా ప్లస్ అనే ఒక ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ అకై సోనా ప్లస్ వచ్చేసి ఏంటంటే 30 రకాల బెర్రీలు ఉంటాయి కదండి, అలాంటి 30 రకాల బెర్రీస్ తోటి తయారు చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అకై బెర్రీ, బ్లూబెర్రీ, గూస్బెర్రీ, గోజీబెర్రీ, నోని, బ్లాక్ బెర్రీ, అలాంటి 30 రకాల ఫ్రూట్స్తో తయారు చేసిన ఒక జ్యూస్ అనమాట. డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక జ్యూస్, ఇలాంటి ఒక న్యూట్రిషియస్ ఫుడ్ని మనం ఎవ్రీడే మార్నింగ్ తీసుకున్నట్లయితే కనుక ప్రతిరోజు 30 రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం తిన్నట్టే, అండ్ ఆ ఒక ఫ్రూట్స్ వెజిటబుల్స్తో ఉన్న న్యూట్రిషన్స్ మన బాడీకి వచ్చినట్టే. సో ఇది కూడా ఎవ్రీడే మార్నింగ్ మనం 15 ml తీసుకుంటే చాలు, మన బాడీకి కావాల్సినంత న్యూట్రిషన్స్ని మనం ప్రొవైడ్ చేసుకోగలుగుతాం. సో అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఇంకో ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్న బ్యూటిఫుల్ ప్రోడక్ట్ డీటాక్స్ ఎడ్జ్, బాడీని క్లీన్ చేయడం కోసం. ఈరోజు ఎలా అయితే ఎవ్రీ 3 to 6 మంత్కి ఒక్కసారి కార్, బైక్ సర్వీస్ చేస్తామో అలాగే మన బాడీని కూడా డీటాక్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు మనం తీసుకున్న ప్రతి ఫుడ్లో రకరకాల కెమికల్స్ మన బాడీ లోపల పంపించడం జరుగుతుంది, రకరకాల జంక్ ఫుడ్ని మనం కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. దానివల్ల చాలామందికి కాన్స్టిపేషన్ కానివ్వండి, డైజెషన్స్ ప్రాబ్లం కానివ్వండి, ఇలాంటి రకరకాల ప్రాబ్లం ఉన్నాయి. చాలామందికి తెలుసు డైజెషన్ సిస్టమ్స్ బాగా లేకపోతే ఏమేమి ఇబ్బందులు వస్తాయి. పొట్ట బాగుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి చాలామంది అంటారు. సో మన పొట్టని మనం క్లీన్
క్లీన్ చేసుకోవాలి అనుకుంటే, మన డైజెషన్ సిస్టమ్ని ప్రాపర్గా క్లీన్గా ఉంచాలి అనుకుంటే కనుక ఈ డీటాక్సేజ్ ప్రోడక్ట్ని వాడుకోవచ్చు. కాస్ట్ ఎంత ఉండొచ్చు అండి? జస్ట్ 400 రూపీస్ ఓన్లీ. 1 మంత్ వరకు మనం దీన్ని వాడితే కనుక ఈ 1 మంత్లో మన బాడీ లోపల నుంచి పూర్తిగా డీటాక్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఉన్నాయి. కొన్ని ప్రోడక్ట్ నుంచి ఇంకా నేను చెప్తాను, డీటెయిల్గా ఏం చెప్పనండి, ఎందుకంటే ఈ యొక్క ప్రోడక్ట్ గురించి డీటెయిల్ వీడియో ఇదే ఛానల్లో ఇన్ ఫ్యూచర్లో రాబోతుంది. కాబట్టి ఆ వీడియోని చూసుకుని మీరు చాలా వరకు నేర్చుకునే అవకాశం ఉంటుంది. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి స్పిరులినా అండి. మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ని, మనం అమైనో యాసిడ్స్ని మనం ఇవ్వాలి అంటే మనం స్పిరులినాని వాడుకోవచ్చు. అలాగే సీ వక్తోన్ క్యాప్సూల్స్ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, సీ వక్తోన్ ఒక చాలా బ్యూటిఫుల్ ఫ్రూట్స్ అండి. దీంట్లో మన బాడీకి కావాల్సిన వైటమిన్ అండ్ మినరల్స్ ఇందులో మనకి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ మొరింగా అండ్ మొరింగా ప్లస్, మునుగ ఆకుతో తయారు చేసిన ఒక ప్రోడక్ట్. బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఎనర్జీ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఈ యొక్క 2 ప్రోడక్ట్ని సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడితే కనుక కుర్కుమా ప్లస్. డియర్ ఫ్రెండ్స్, క్యాన్సర్స్ లాంటి ప్రాబ్లమ్ని కూడా ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కుర్కుమా ప్లస్. ఎందుకంటే మన బాడీలో కొన్ని వేల కోట్ల కణాలు ఉంటాయి. మంచి కణాలని ఉత్పత్తి చేస్తుంది, చెడు కణాలని ఉత్పత్తి చేస్తుంది. సో మన బాడీలో 2 ఉన్నాయి అవైలబుల్గా. సో ఏదైతే మన బాడీలో చెడు కణాలు ఉన్నాయో ఆ చెడు కణాలని మొత్తం కూడా ఫినిష్ చేయాలంటే మనం కుర్కుమా ప్లస్ని యూస్ చేసుకోవచ్చు. సేమ్ టైం కొలెస్ట్రాల్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. జున్ను పాలతో తయారు చేసిన ఒక ప్రోడక్ట్. నెక్స్ట్ మనకి అలోవెరా జ్యూస్. ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి అలోవెరా జ్యూస్. ఎవరికైతే స్కిన్ ప్రాబ్లం ఉందో, ఎవరికైతే హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందో, డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందో, పింపుల్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయో, ఫేస్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నాయో, వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క అలోవెరా జ్యూస్ని ఎవ్రీడే మార్నింగ్ పూట మనం కన్జ్యూమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టెమెక్స్ ఉంది. స్టెమెక్స్ ట్యాబ్లెట్ ఉన్నాయి అండ్ స్టెమెక్స్ ప్లస్ ఉన్నాయి. ఇది స్పెసిఫిక్గా మ్యారిడ్ అయిన మెన్ అండ్ ఉమెన్కి మనం సజెస్ట్ చేస్తామండి. ఏజ్ని బట్టి ఉంటుంది. కొంతమందికి పిల్లలు కాకపోవడం, కొంతమందికి పవర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండడం చాలామందికి ఈరోజు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. వాళ్ళకి ఈ యొక్క ప్రోడక్ట్ అంటే మనం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఉందండి నాసియా ఆయిల్. ఈ నాసియా ఆయిల్ బేసిక్లీ ఏం చేస్తుందంటే, చాలామందికి ఈరోజు మైగ్రేన్ ఉంటుంది, డస్ట్ ఎలర్జీ ఉంది, స్మెల్ ఎలర్జీ ఉంది. ఇలాంటి ప్రతి పర్సన్స్కి కూడా ఈ యొక్క నాసియా ఆయిల్ని మనం ఇవ్వచ్చు. ఎవ్రీడే మనం నైట్ పూట పడుకునేటప్పుడు మనం 2 డ్రాప్ని మన ముక్కులు వేసుకుంటే చాలు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఆయుర్ ప్రో ప్రోటీన్ పౌడర్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి మన డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ ఫ్లేవర్లో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ని మనం వారిని సజెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ మనం మాట్లాడితే కనుక మల్టీ వైటమిన్ అండ్ మల్టీ మినరల్స్. మన బాడీలో మల్టీవిటమిన్ అండ్ మల్టీ మినరల్స్ డెఫిషియన్సీ వల్ల చాలా రకాల రోగాలు మనకి వస్తుంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్ని మనం క్యూర్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క ప్రోడక్ట్ని మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తులసి డ్రాప్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు తులసి డ్రాప్ గురించి ప్రతి ఒక్క పర్సన్స్కి తెలుసు. తులసి డ్రాప్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఈ యొక్క ప్రోడక్ట్కి బ్యూటిఫుల్ డెమో ఉంటుంది. ఈ డెమో అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాము. నెక్స్ట్ గార్లిక్ టాబ్లెట్ అనే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఎవరికైతే బీపీ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుందో, బ్లడ్ ప్రెషర్ హై ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి డాక్టర్ బేసికలీ మెడిసిన్ రాస్తారు బ్లడ్ థిన్నర్ రూపంలో, డ్రగ్స్ టైప్ రాస్తారనమాట. కానీ ఈరోజు మనం కిచెన్లో కూడా ఒక ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది, వెల్లుల్లిపాయ అనమాట. సో దీన్ని మనం రోజు ఒక 2 to 3 పీస్ మనం తీసుకోగలిగితే ఇది న్యాచురల్ బ్లడ్ థిన్నర్ లాగా పనిచేస్తుంది. మన బ్లడ్ని పల్చగా ఉండేటట్టు చేస్తుంది. కానీ దాని ఒక టేస్ట్ ఘాటు మనకి నచ్చదు కాబట్టి ఎవరికి తీసుకోవడం మనకి ఇష్టం లేదు. అందుకే దాన్ని కంపెనీ క్యాప్సూల్ ఫామ్లో కూడా తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పప్పాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్. ఈ యొక్క ప్రోడక్ట్ బేసికల్ మనకి ఎక్కడ పనిచేస్తుందంటే, మన బాడీలో ఉన్న ఏదైతే చాలామందికి మీకు ఐడియా ఉంటుంది, డెంగ్యూ వచ్చిందనుకోండి ప్లేట్లెట్ కౌంట్ తొందరగా తగ్గిపోతూ ఉంటాయి. సో ప్లేట్లెట్ కౌంట్ని మనం ఇంక్రీజ్ చేయడం కోసము పప్పాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ని మనం వాడుకోవచ్చు. గిలో మనకి అవైలబుల్గా ఉంది, గ్లూకోసమైన్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఆయుష్ 64, ఓజస్ ఆయుష్, నీమ్ టాబ్లెట్ అవైలబుల్గా ఉన్నాయి, గ్యానోడార్మా టాబ్లెట్ అవైలబుల్గా ఉన్నాయి, డైబోశుద్ధ్య. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైబోశుద్ధ్య డయాబెటిక్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈరోజు కంపెనీ 2 ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది. అండ్ దీని మీద 3rd లెవెల్లో మెడికల్ టెస్ట్ జరుగుతుంది. ఈ 3rd లెవెల్లో కూడా ఒకవేళ ఈ ప్రోడక్ట్ పాస్ అయిందనుకోండి, రేపు ఆర్ఎంపీ డాక్టర్ నుండి ఎంబీబీఎస్ డాక్టర్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోడక్ట్ మనం సజెస్ట్ చేసుకోవచ్చు వాళ్ళ ఒక పేషెంట్స్ కోసం. రైట్. నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడితే కనుక నరిప్రియ ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి, ఉమెన్స్కి రిలేటెడ్ ప్రోడక్ట్ అనమాట. ప్రతి ఒక్క ఉమెన్స్కి ఈ ప్రోడక్ట్ మనం ఇవ్వాలి. వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాళ్ళు ఓపెన్గా కొన్నిసార్లు చెప్పుకోలేరు. సో ఆ ప్లేస్లో మనం వాళ్ళ ప్రతి ఒక్కరికి నరిప్రియ ప్రోడక్ట్ని మనం ఇవ్వచ్చు.
నెక్స్ట్ మెడులైట్ ప్రోడక్ట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్. డియర్ ఫ్రెండ్స్, చాలా నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో ఈ యొక్క ప్రోడక్ట్ కాస్ట్ మనం చూస్తే కనుక మోర్ దెన్ 5,000 to 10,000 to 20,000 రూపీస్ పర్ మంత్ ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ ఈ యొక్క కంపెనీలో ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో మనం చూసినట్లయితే కనుక మెడులైట్ మనకి లిక్విడ్ అవైలబుల్గా ఉన్నాయి, పౌడర్ ఉన్నాయి అండ్ టాబ్లెట్ ఉన్నాయి. ఈ 3 ప్రోడక్ట్ కలిపి జస్ట్ 2,000 రూపీస్లోనే మనం మంత్ అంతా కూడా మన వెయిట్ మేనేజ్మెంట్ కోసం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ పెడియస్ అథవా పిల్లలకి కావాల్సిన ప్రోడక్ట్, పిల్లలకి కావాల్సిన ప్రోటీన్ పౌడర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బయట మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్ ఉంటుంది. నేను పేరు తీసుకొని XYZ బ్రాండ్స్ ఉంటాయి. వాటిలో ఎక్కువ షుగర్ కంటెంట్ అండ్ మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్, చాక్లెట్ కంటెంట్ మనకి ఎక్కువ ఉంటుంది. కానీ పిల్లలకి కావాల్సిన గ్రోత్ ప్రమోటర్ చాలా తక్కువ. బట్ ఇందులో మీరు చూసినట్లయితే ఒక పిల్లలకి కావాల్సిన బ్రెయిన్ ఫంక్షన్స్కి కావాల్సిన న్యూట్రిషన్స్ మనకి ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. గ్రోత్కి కావాల్సిన న్యూట్రిషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. బయట మార్కెట్లో 4 to 5 kg ప్రోటీన్ పౌడర్స్ మీరు పిల్లలకి తినిపించినా కూడా దీనికి 1తో సమానం అనమాట. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడితే కనుక omega 3, 6, 9 కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వైటమిన్ D3 కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇలా చాలా ప్రోడక్ట్లు అవైలబుల్గా ఉన్నాయండి. ఐస్ కాత్ ఉంది, వీట్ గ్రాస్ ప్రోడక్ట్ ఉన్నాయి. నెక్స్ట్ వేదామృత్, ఒక చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్. వీటన్నిటి గురించి డీటెయిల్గా మనం తర్వాత మాట్లాడదాం. అదుల్సా కాప్ సిరప్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. గ్రీన్ రిచ్ టీ ఉన్నాయి. లివ్ లిక్విడ్, లివర్ టానిక్ అంటాం. రైట్. లివర్ టానిక్ అవైలబుల్గా ఉంది. బ్లడ్ ప్యూరిఫైయర్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సతావరి ఉన్నాయి. గోమూత్ర ఆర్క్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ డాక్టర్ రికమెండ్ చేసిన చాలా ప్రోడక్ట్ కూడా మన కంపెనీ లాంచ్ చేయబోతుంది. ఎస్ అండి, డైరెక్ట్ సెల్లింగ్లో ఎన్నో కంపెనీస్ చూసి ఉన్నారు. బట్ ఈ రోజు మీరు ఏదైతే కంపెనీ గురించి వింటున్నారో ఇది ఒక చాలా డిఫరెంట్ కేటగిరీస్ కంపెనీ అనమాట. ఆర్థో రిచ్ ఆయిల్, ఆర్థో రిచ్ పెయిన్ రిలీఫ్ ఆయిల్, ఆర్థో రిచ్ టాబ్లెట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇలా రకరకాల ప్రోడక్ట్ మనం చూసినట్లయితే రేపు RMP డాక్టర్ దగ్గర నుండి ఆయుర్వేదిక్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి MBBS డాక్టర్ వరకు ఏదైతే ప్రోడక్ట్ వాళ్ళకు పేషెంట్కి సజెస్ట్ చేస్తారో అటువంటి 60+ ప్రోడక్ట్ ఈరోజు ఈ కంపెనీని తీసుకురావడం జరిగింది. ఈ అన్ని ప్రోడక్ట్ మీరు చూస్తున్నారు. ఆమ్లా, నీమ్ ప్లస్, ఓకే, సో నరిష్ అథవా డిఫరెంట్ కేటగిరీస్ ప్రోడక్ట్ అనేది కంపెనీ మనకి తీసుకురావడం జరిగింది. కుర్కుమా ప్లస్, గిలాయ్, అమృతది, ఓకే, డిఫరెంట్ కేటగిరీస్ మీరు చూస్తున్నారు. ఈ అన్ని ప్రోడక్ట్ కూడా ఇన్ ఫ్యూచర్లో మనకి లాంచ్ అవ్వబోతుంది. జస్ట్ మనకి May 12th రోజున ఈ ప్రోడక్ట్ అనేది లాంచ్ అవుతుంది. మనకి ఆల్రెడీ లాంచ్ అయిపోయాయి కూడా. నెక్స్ట్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అవైలబుల్గా ఉన్నాయి. యాసీ పంచ్, ఏదైతే మనం బయట మార్కెట్లో గ్యాస్ని, అసిడిటీని తొందరగా సాల్వ్ చేయడానికి ఈనో టైప్ ఆఫ్ ప్రోడక్ట్ యూస్ చేస్తాము. సేమ్ అదే విధంగా ఒక ప్రోడక్ట్ మన దగ్గర కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ విమోచన రోల్ ఉంది. పెయిన్ బామ్ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నాయి. సన్ సాఫ్ట్ శానిటరీ నాప్కిన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. శాండిల్ సోప్ ఉంది, నీమ్ సోప్ ఉంది అండ్ అలోవెరా సోప్ ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, ఇంకా కొన్ని సోప్ పేరు చెప్తాను. మేబీ మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు, వింటారో లేదో కూడా నాకు తెలియదు. బట్ ఈరోజు కొన్ని సోప్ పేరు చెప్తానండి. స్ట్రాబెరీ సోప్ నేను ఫస్ట్ టైం విన్నాను. స్ట్రాబెరీ సోప్ ఒకటే కాదండి, పప్పాయా సోప్, అలాగే బ్లూబెర్రీ సోప్, ఓకే, ఇంకా రకరకాల సోప్లు ఉన్నాయి. మీకు ముందు తెలుస్తుంటుంది. కండిషనర్స్ అవైలబుల్గా ఉన్నాయి. షాంపూ, యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉన్నాయి. హెయిర్ లోషన్స్ ఉన్నాయి. సాహి గ్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. కోకోనట్ ఆయిల్ ఉంది. బాడీ మసాజ్ ఆయిల్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫేస్ ప్యాక్, ఫేస్ క్రీమ్, ఓకే, దాని ఫేస్ స్క్రబ్, నీమ్ ఫేస్ వాష్, అలోవెరా జెల్, క్రాక్ హిల్ క్రీమ్, ఓకే, ఉబ్టర్న్ ఫేస్ వాష్, ఉబ్టర్న్ సోప్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. చార్కోల్ ఫేస్ వాష్ ఉంది. చార్కోల్ సోప్ కూడా మన దగ్గర ఉన్నాయండి. కుక్మండి ఆయిల్ ఉంది. కుక్మండి సోప్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్, చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ప్రతి ఒక్క లేడీస్ నుంచి ప్రతి ఒక్క జెంట్స్, ప్రతి ఒక్క పర్సన్స్ యొక్క ప్రోడక్ట్ని 100% యూజ్ చేయాలి. ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్, ఈ ఆయిల్లోనే మీకు బనమూలికలు లోపల కనిపిస్తూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ ప్రోడక్ట్ మనం చూస్తే కనుక సన్ స్క్రీన్ బాడీ లోషన్, సన్ స్క్రీన్ క్రీమ్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. టెల్కమ్ పౌడర్స్ ఉన్నాయి జెంట్స్ కోసం అండ్ లేడీస్ కోసము. నెక్స్ట్ సన్ స్క్రీన్ బాడీ లోషన్స్, సన్ స్క్రీన్ క్రీమ్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. నెయిల్ పాలిష్ అవైలబుల్గా ఉన్నాయి. లిప్స్టిక్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ డిష్ వాష్ కానివ్వండి, టాయిలెట్ క్లీనర్ కానివ్వండి, గ్లాస్ క్లీనర్, స్టీకర్, పృథ్వీ అగరబత్తి కూడా అవైలబుల్గా ఉన్నాయి. షాపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ మనకి వాషింగ్ పౌడర్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ పౌడర్స్, ఓకే. నెక్స్ట్ మనకి జాగరీ పౌడర్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చక్కెర మన బాడీకి ఇంపార్టెంట్, అంటే ఇంతవరకు బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తుంది మనకి తెలుసు. ఈరోజు షుగర్ పెరిగిపోవడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి చక్కెర అనమాట. ఈరోజు దాన్ని రిప్లేస్మెంట్ బయట మార్కెట్లో అవైలబుల్ లేదు కాబట్టి చాలామంది దాన్ని రిప్లేస్ చేయలేకపోతున్నారు. ఈరోజు జాగరీ పౌడర్ మనకి చక్కెరకి రిప్లేస్మెంట్గా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనకి
ప్యూర్ ఆవు నెయ్యి అండి. ప్యూర్ ఆవు నెయ్యి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. దేశీ ఘీ అనమాట. గ్రౌండ్ నట్ కుకింగ్ ఆయిల్, వుడ్ ప్రెస్ ఆయిల్ అనమాట. గానుగా నూనె ఇంత పాతకాలంలో చాలా మంది వాడేవారు. సేమ్ అదే పరిస్థితుల్లో మనకి గానుగా నూనె కూడా తీసుకురావడం జరిగింది. రాక్ సాల్ట్, ఉప్పుకి బదులుగా రాక్ సాల్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే రైస్ బ్రాండ్ కుకింగ్ ఆయిల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇక్కడ మాట్లాడితే కనుక ఇన్స్టెంట్ కాఫీ, గ్యానో కాఫీ, మసాలా టీ, ప్రీమియం టీ, ఓకే, గ్రీన్ టీ, డిటాక్స్ టీ, ఓకే, ఇలా చూస్తే రకరకాల టీస్ అవైలబుల్గా ఉన్నాయి. మిక్స్ ఫ్రూట్ జామ్, చాలామంది పిల్లలు ఇష్టపడతారు, అలాంటి ప్రోడక్ట్ కూడా ఉన్నాయి. మనకి పికిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మ్యాంగో పికిల్స్, లెమన్ పికిల్స్ అండ్ చిల్లీ పికిల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ ఉన్నాయి, మిర్చి పౌడర్ అవైలబుల్గా ఉన్నాయి. మనకి ధనియా పౌడర్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ చికెన్ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా, గ్రేవీ మసాలా, ఓకే, బిర్యానీ మసాలా, సాంబార్ మసాలా, ఓకే. నెక్స్ట్ మనకి ఢోక్లా మిక్స్, గులాబ్ జామున్ మిక్స్, ఇడ్లీ మిక్స్, దోసా మిక్స్. డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ప్రోడక్ట్ మీ ఇంట్లో యూజ్ అవుతున్నాయా? ఎస్ అంటే ఒకసారి కామెంట్ చేసి మాకు చెప్పండి, మాకు కూడా అర్థమవుతుంది ఎంతమంది ఈ వీడియోని స్టిల్ చూస్తున్నారు, రైట్. నెక్స్ట్ మనం మాట్లాడితే కనుక గ్రానులా బ్రేక్ఫాస్ట్ నుండి హనీ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ప్యూర్ హనీ అండి, హనీ మనకి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఆల్మండ్ మనకి కోకో చిప్స్ బిస్కెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నన్ కటాయి బిస్కెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆర్గానిక్ బ్రష్, ఎదురు చెట్టు ఏదైతే ఉంటుందో దాంతో తయారు చేసిన మనకి ఆర్గానిక్ బ్రషెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 2 టైప్ ఆఫ్ టూత్ పేస్ట్, ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్, ఆల్సో ఆయుర్వేజ్లో చార్కోల్ టూత్ పేస్ట్ కూడా మనకి తీసుకురావడం జరిగింది. సేవింగ్ ఫోమ్ ఉంది, ఆఫ్టర్ సేవింగ్ లోషన్స్ ఉన్నాయి. స్మార్ట్ డ్యూ యాటిట్యూడ్, ఇలా మనకి 4 టైప్ ఆఫ్ బాడీ స్ప్రేస్ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ షర్ట్స్ కానివ్వండి, టీ షర్ట్స్ కానివ్వండి, రైట్, సాక్స్ కానివ్వండి, బెల్ట్, సారీ, ఓకే, టై, బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్ ఏదైతే మనం వాడుతుంటాం అలాంటి బ్యాగ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ, తెలంగాణ ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట అగ్రికల్చర్ అనేది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు బయో ఫర్టిలైజర్స్లో చాలా వరకు అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా కంపెనీ తీసుకురావడం జరిగింది. ఇవి అన్నీ కూడా బయో ఫర్టిలైజర్స్. కంపెనీ ఒక స్లోగన్ ఏంటంటే సేవ్ సాయిల్, సేవ్ కిసాన్ అని చెప్పేసి అంటారు. సో ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతుల్ని మనం సేవ్ చేయాలి, మన భూమి ఏదైతే ఉందో భూమిని కూడా సేవ్ చేయాలి. అటువంటి ఆలోచనతో కెమికల్ ఫర్టిలైజర్స్ కాకుండా బయో ఫర్టిలైజర్స్ మీద కంపెనీ వర్క్ చేయడం జరుగుతుంది. సో అందులో మనకి సాయిల్ కేర్ అని ఉంటుంది, సన్ సిల్డ్ అనే ప్రోడక్ట్ ఉంటుంది, నీమ్ ఆయిల్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. పాతకాలంలో చాలామంది నీమ్ ఆయిల్ యూజ్ చేసేవారు. ఈరోజు అన్ని కూడా కెమికల్ వాడుతున్నాము. దాని పరంగా మనకు కూడా చాలా వరకు హెల్త్ ఎఫెక్ట్ అవుతున్నాయి మనకి తెలుసు. నెక్స్ట్ సన్ బూస్ట్ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నాయి. సన్ కంట్రోలర్ ఉన్నాయి. సన్ మ్యాజిక్ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంది. సన్ గార్డ్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సన్ ప్రొటెక్టర్, సన్ గ్రీన్, ఓకే, సన్ సూపర్ స్ట్రైకర్ అని ఉంటుంది. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కిట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ పండిస్తున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఆల్సో షుగర్ కెన్ కిట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో డియర్ ఫ్రెండ్స్, ఇవి అన్ని రకరకాల ప్రోడక్ట్స్ మన కంపెనీలో అవైలబుల్గా ఉన్నాయి. మోర్ దెన్ 300+ ప్రోడక్ట్ ఉందండి. చాలా ప్రోడక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. సో నా క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇలాంటి ప్రోడక్ట్ ఎవ్రీడే మన ఇంట్లో యూజ్ అవుతున్నాయా, అవ్వట్లేదా? ఎస్, అవుతున్నాయి. ఈ ప్రోడక్ట్ అన్ని కూడా మనం ఎక్కడ కొనుక్కుంటున్నామండి? ట్రెడిషనల్ సిస్టంలో కొనుక్కుంటున్నాం. మన పక్కన ఒక షాపు, తర్వాత హోల్సేలర్, డీలర్, డిస్ట్రిబ్యూటర్, ఈ సిస్టంలో కొనుక్కుంటున్నాం. బట్ మేము అడిగేది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ద్వారానే కొనుక్కోండి. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ద్వారా కొనుక్కుంటే ఇక్కడ కంపెనీ తయారు చేసే ఖర్చు 40 రూపీస్ అండ్ మనం కొనుక్కునే ప్రైస్ 100 రూపీస్ అయినప్పటికీ కూడా మధ్యలో ఏదైతే 60 రూపీస్ ఉంది, ఈ 60 రూపీస్ని మన అందరిలో తిరిగి రిటర్న్ పంచడం అనేది జరుగుతుంది, రైట్. సో ఎగ్జాంపుల్గా మనం చూస్తాము, ఈరోజు చాలా కంపెనీస్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో కొన్ని వేల కంపెనీలో మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఏ కంపెనీ చూజ్ చేసుకోవాలి? ఎలాంటి కంపెనీ చూజ్ చేస్తే మనకి చాలా బాగుంటుంది? డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని ఒక గ్రేట్ కంపెనీని, ఇండియాలో ఉన్న ఫాస్టెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గ్రో అవుతున్న ఒక కంపెనీ సన్ ఎడ్జ్ మార్కెటింగ్ కంపెనీని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క సన్ ఎడ్జ్ కంపెనీ గురించి మనం చెప్పాలి అంటే వీళ్ళు గత కొన్ని సంవత్సరం నుండి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. ఇంతకుముందు ఈ కంపెనీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మనం చూస్తే కనుక నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో చాలా కంపెనీస్తో పాటు బయట మార్కెట్లో ట్రెడిషనల్ సిస్టంలో ఉన్న చాలా కంపెనీస్ కూడా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇచ్చేవారు. ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తున్నప్పుడు వీళ్ళు చాలా సంవత్సరం నుంచి ఫాలో అవుతున్న విషయం ఏంటంటే, బయట మార్కెట్లో ఏదైతే ప్రోడక్ట్ అమ్ముతున్నారో దాని ఒక అమ్మడం కాస్ట్ అనేది చాలా ఎక్కువ, తయారు ఖర్చు చాలా తక్కువ అయినప్పటికీ కూడా వీళ్ళు అమ్మే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. అదే మనం సొంత కంపెనీని ఓపెన్ చేస్తే కనుక మనం తక్కువ కాస్ట్లో ప్రజలకి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మనం అవైలబుల్గా చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి వీళ్ళు సొంతగా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో తీసుకురావడం జరిగింది. 2016లో ఈ కంపెనీ అనేది మార్కెట్లో మనకి రావడం జరిగింది. ఈ యొక్క కంపెనీ హెడ్ మనం మాట్లాడితే కనుక మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ ఛగన్జీ రాఠోడ్ అని ఒక పర్సన్స్ ఉంటారు. ఒక బ్యూటిఫుల్ విజనరీ పర్సన్స్ అనమాట. నెక్స్ట్ మనం చూస్తే కనుక మన బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ మిస్టర్
సచిన్ సావంత్ గారు కూడా మనకి అవైలబుల్గా ఉన్నారు. సో వీళ్ళు ఇద్దరు కూడా ఈ యొక్క కంపెనీని మనం స్టార్ట్ చేయడం జరిగింది. కొద్దిగా కంపెనీ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే కనుక, సో ఈరోజు కంపెనీ గురించి మన డీటెయిల్స్ తీసుకుంటే ఫస్ట్ స్టార్టెడ్ ఆన్ 2016 ఫస్ట్ మే 2016లో కంపెనీ స్టార్ట్ అవ్వడం జరిగింది. 500 crore టర్నోవర్ కంప్లీట్ చేసేసుకున్నారు. 3 బ్రాంచ్ ఆఫీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. 175+ DLCPs డిఫరెంట్ ఏరియాలో ప్రోడక్ట్ సర్వీస్ ఇవ్వడం కోసము డిఎల్సిపిస్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. 3 వైర్ హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి. 80% ప్రోడక్ట్ ఆర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ కంపెనీ దగ్గర ఉన్న 300 ప్రోడక్ట్ ఏవైతే మనం మాట్లాడుకున్నాం కదా, వాటిలో 80% ప్రోడక్ట్ ఈ కంపెనీ సొంతగా తయారు చేసిన కంపెనీ ప్రోడక్ట్. నెక్స్ట్ 16+ మనకి యూనిక్ సర్టిఫికేట్స్ అవైలబుల్గా ఉన్నాయి. 300+ ప్రోడక్ట్స్ అండి కంపెనీకి ఈరోజు మనకి అవైలబుల్గా ఉన్నాయి. ప్రెజెంట్ ఇన్ 12 స్టేట్స్, 12 స్టేట్లో, మన భారతదేశంలో 30 స్టేట్లు ఉంటాయి కనుక అందులో 12 స్టేట్లో ఆల్రెడీ కంపెనీ విస్తరించింది. 10 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 150+ పీపుల్ నెలకి ₹1,00,000 కంటే కూడా ఎక్కువ సంపాదిస్తున్నారు. 3,500+ పీపుల్ ఆల్రెడీ 10,000 నుండి 90,000 వరకు పార్ట్ టైమ్గా చేసి డబ్బు సంపాదిస్తున్నారు. 700+ కార్ అచీవర్స్ ఉన్నారు. ఎస్ ఫ్రెండ్స్, 700+ కార్ అచీవర్స్తో పాటు 30+ లగ్జరీ కార్స్ అచీవర్స్ ఉన్నారు. ఇది 30 కదండి, ఇది 34 అవుతుంది. ఎందుకంటే ఈ మంతే మనకి 4 లగ్జరీ కార్స్ మళ్ళీ బుక్ చేయడం అనేది జరిగింది. సో 34 లగ్జరీ కార్ అచీవర్స్ ఉన్నారు. 75+ డ్రీమ్ అచీవర్స్ ఉన్నారు. అండ్ 450+ ఫారెన్ ట్రిప్ మనకి అచీవర్స్ అనేది ఉన్నారు. నెక్స్ట్ స్లైడ్ మనం మాట్లాడితే, ప్రతి కంపెనీలో, ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో, ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక న్యూ పర్సన్స్ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత అసలు ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జాయిన్ చేయాలి, ఎవరికి ఏమీ తెలియదు. మరి అలాంటిప్పుడు ఒక పర్సన్స్ని హ్యాండ్ పట్టుకొని నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే నువ్వు తొందరగా సక్సెస్ అవుతావు, ఇలా చేస్తే తొందరగా నువ్వు డబ్బు సంపాదించగలవు అని నేర్పించే పర్సన్స్ ఉంటే మనం చాలా బాగా పర్ఫామ్ చేయగలం. ఏబిసిడి సొంతంగా నేర్చుకోవడం వేరు, అండ్ ఒక పర్సన్స్ వచ్చి మనల్ని నేర్పించడం వేరండి. అలాగే ఈరోజు హ్యాండ్ పట్టుకొని ఏబిసిడి ఎలా అయితే నేర్పిస్తారో అలాంటి ఒక పర్సన్స్, అలాంటి ఒక టీచర్స్, అలాంటి మహాగురు మనకి అవైలబుల్గా ఉన్నారు. ఆయన పేరే మిస్టర్ అశోక్ తోడ్మల్. నేను మిస్టర్ అశోక్ తోడ్మల్ అని చెప్పను, డాక్టర్ అశోక్ తోడ్మల్ అని చెప్తాను. ఎందుకు డాక్టర్ అశోక్ తోడ్మల్ చెప్తానంటే, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మొదటిసారి తను మహాభారతలో ఉన్న, రామాయణంలో ఉన్న కొన్ని సూత్రాన్ని నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రవేశపెట్టి చాలామందికి ఆ సూత్రం ద్వారా సక్సెస్ ఇప్పించినందుకు అమెరికన్ యూనివర్సిటీ నుంచి వచ్చి తనకి డాక్టరేట్ పదవిని అవార్డుగా ఇవ్వడం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ అశోక్ తోడ్మల్ గారు మనకి అవైలబుల్గా ఉన్నారు. ఫౌండర్ ఆఫ్ ESESI. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఎథికల్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తను క్రియేట్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఎటువంటి చదువు లేని వాళ్ళు, ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, ప్రతి పర్సన్స్ కూడా ఈ యొక్క బిజినెస్ ద్వారా వచ్చి ఈ ESESI ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ప్లగ్ఇన్ అవుతూ తన బిజినెస్ని నేర్చుకోవచ్చు, బిజినెస్ని చేసుకోవచ్చు, అండ్ మిరక్కల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. బట్ తను చేసింది అన్నీ కూడా హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి దాన్ని చాలామందికి అర్థమవుతుంది, చాలామందికి అర్థం కాదు. సో అందుకే డియర్ ఫ్రెండ్స్, దీన్నే మనకి తెలుగులో కన్వర్ట్ చేశారు. ఇంకొక డైరెక్ట్ సెల్లింగ్ లెజెండ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆ పర్సన్ పేరే మిస్టర్ వీరా నాయుడు గొల్ల, ఫౌండర్ ఆఫ్ బ్రేవ్ కీ అని పేరుతో ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కోసం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని క్రియేట్ చేయబోతున్నారు. అలాంటి మెయిన్ పర్సన్స్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఏదైతే ESESI నేర్పిస్తుందో సేమ్ థింగ్స్ని తెలుగులో బ్రేవ్ కీ ద్వారా మనకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కొన్ని వేల మందికి ఇప్పటి వరకు తన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి యాజ్ ఏ రోల్ మోడల్గా తను ఇక్కడ ఉన్నారు. సో అలాంటి పర్సన్స్ ఒక హెల్ప్ తీసుకుంటూ మనం ఈ బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళవచ్చు. రైట్. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం చాలా విషయాలు. ఈరోజు ఈ కంపెనీతో పాటు మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, మనం ఈ కంపెనీతో పాటు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కంపెనీ మనకి 9 టైప్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుందండి. ఈ ప్లాన్ పేరు ఈజ్ అన్బీటబుల్ మార్కెటింగ్ ప్లాన్ అని చెప్పేసి చెప్తాము. దీన్ని ఫ్రీడమ్ ప్లాన్ అని చెప్పేసి చాలా మంది చెప్తాము. సో అన్బీటబుల్ మార్కెటింగ్ ప్లాన్ 9 టైప్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో 9 టైప్ ఆఫ్ ఇన్కమ్ మనం చూస్తే కనుక ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్ వచ్చేసి మనకి 10 to 30% ఇవ్వడం జరుగుతుంది. పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి 6 to 14% ఇవ్వడం జరుగుతుంది. సిల్వర్ డైరెక్టర్ బోనస్ వచ్చేసి 3% మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ లైన్ బోనస్ వచ్చేసి 10% ఇవ్వడం జరుగుతుంది. లీడర్షిప్ బోనస్ వచ్చేసి 21% ఇవ్వడం జరుగుతుంది. బిజినెస్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి 19% మనకి ఇవ్వడం జరుగుతుంది. ట్రావెల్ బోనస్ అండ్ కార్ బోనస్ అండ్ హౌస్ బోనస్. డియర్ ఫ్రెండ్స్, ఈ 3 ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్కమ్. మన ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చిన్న డ్రీమ్ అన్నమాట.
సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీతో పాటు ఎక్కడైనా మనం ట్రావెల్కి వెళ్ళాలని చెప్పి ఈరోజు కంపెనీ ట్రావెల్ బోనస్ కింద ఆల్మోస్ట్ 4% మనకి ఇవ్వడం జరుగుతుంది. కార్ కొనుక్కోవడానికి కార్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది 5%, అండ్ హౌస్ కొనుక్కోవడానికి హౌస్ బోనస్ కూడా మనకి 5% ఇవ్వడం జరుగుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా 9 టైప్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఇస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్, 1 PV ఈజికల్ టు 2 రూపీస్ అనమాట. అండ్ 81% షేరింగ్ అవుతుంది. ఇండస్ట్రీలోనే హైయెస్ట్. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎన్నో కంపెనీస్ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, వై సన్ఎడ్జ్. ఎందుకు ఈ సన్ఎడ్జ్ కంపెనీని మనం చూస్ చేసుకోవాలంటే టోటల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 81% మనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మార్కెట్లో ఏ కంపెనీ కూడా మనకి ఇవ్వలేని సబ్జెక్ట్ అనమాట. నా ఈరోజు కొన్ని డీటెయిల్స్గా మనం మాట్లాడుకుంటే కనుక ఎందుకు మనం ఈ కంపెనీని చూస్ చేసుకోవాలి ఒక లైన్లో మనం చెప్పాలంటే ఇక్కడ చూడండి, కేటగిరీ ఇంటర్నేషనల్, ఇండియన్ అండ్ అక్కడ సన్ఎడ్జ్ అని చెప్పేసి రాయడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ యొక్క కేటగిరీ వైజ్గా మనం చూస్తే, సో ఫస్ట్ పే అవుట్ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం మాట్లాడదాం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నారు, ఇండియన్ కంపెనీ ఉన్నారు, అండ్ సన్ఎడ్జ్ కంపెనీ కూడా మనకి ఇక్కడ ఉన్నారు. బట్ ఇక్కడ మనం పే అవుట్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే కంపెనీకి మనము బిజినెస్ ఇస్తున్నామో ఆ బిజినెస్లో కంపెనీ వాళ్ళు మనకి ఎంత పే అవుట్ ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ కంపెనీస్ వాళ్ళు మనం చూస్తే కనుక 40 to 50% ఓన్లీ మనకి పే అవుట్ ఇవ్వడం జరుగుతుంది. నా ఇండియన్ కంపెనీ మనం చూస్తే కనుక 50 to 60% మనకి పే అవుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పే అవుట్ డిస్ట్రిబ్యూషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. బట్ సన్ఎడ్జ్ కంపెనీలో మనం చూస్తే కనుక డియర్ ఫ్రెండ్స్ 81% పే అవుట్ డిస్ట్రిబ్యూషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. 81%. రైట్, నెక్స్ట్ పాయింట్ గురించి ఇక్కడ మనం మాట్లాడితే కనుక, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పివి రేషియో, పాయింట్ వాల్యూ రేషియో మనం మాట్లాడితే కనుక ఇంటర్నేషనల్ కంపెనీలో 45% పివి రేషియో ఇస్తున్నారు. ఇండియన్ కంపెనీలో 65% వరకు పివి రేషియో ఇస్తున్నారు. బట్ సన్ఎడ్జ్ కంపెనీలో చూస్తే కనుక 77% వరకు, అప్ టు 77% వరకు మనకి పివి రేషియో అనేది ఇవ్వడం జరుగుతుంది. నా మనకి నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడితే కనుక కండిషన్స్. ప్రతి కంపెనీలో సమ్ కండిషన్స్ ఉంటుంది కదా, ఇది చేస్తే ఇది ఇస్తాను. అలా కండిషన్స్ గురించి మనం మాట్లాడితే కనుక ఇంటర్నేషనల్ కంపెనీస్లో వెరీ హై, చాలా హై కండిషన్స్ ఉంటుంది. కొంతమంది చేసుకోవచ్చు, కొంతమంది చేసుకోలేని పరిస్థితి. నేను పేరు తీసుకోను, ఆల్రెడీ చాలా ఇంటర్నేషనల్ కంపెనీ పేరు మీకు ఐడియా ఉండొచ్చు. ఇండియన్ కంపెనీలో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 1.65 lakh రూపీస్ వరకు మీరు టర్న్ ఓవర్ చేయాల్సి వస్తుంది. బట్ సన్ఎడ్జ్ కంపెనీలో చూస్తే కనుక 1,20,000 రూపీస్ టర్న్ ఓవర్ ఇస్తేనే ఇక్కడి నుంచి మనకి ఒక చాలా మంచి ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నా నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడితే ప్లాన్ డెప్త్ ఎల్ఓబి. ఇది లీడర్స్ వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. లిమిటెడ్ ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ కంపెనీస్లో మనకి లిమిటెడ్ వరకు ఇస్తున్నారు. ఇండియన్ కంపెనీలో మనం చూస్తే కనుక 9 డెప్త్ వరకు మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. బట్ సన్ఎడ్జ్ కంపెనీలో మనం చూస్తే కనుక 12 లెవెల్ డెప్త్ వరకు మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. నా నెక్స్ట్ పాయింట్ గురించి మనం ఇక్కడ మాట్లాడదామండి. నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడితే ప్రోడక్ట్ ప్రైస్ అండ్ రేంజ్. డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అందరికీ ఇష్టమే, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే చాలామందికి ఇష్టమే. కానీ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ప్రోడక్ట్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రోడక్ట్ ప్రైస్ అండ్ రేంజ్ గురించి మనం మాట్లాడితే ఇంటర్నేషనల్ కంపెనీస్లో లిమిటెడ్ ప్రోడక్ట్ ఉంటుంది, బట్ ప్రైస్ వచ్చేసరికి చాలా హై ఉంటుంది. అదే మనం ఇక్కడ ఇండియన్ కంపెనీలో చూస్తే కనుక ఇక్కడ మనకి వైడ్ రేంజ్ ప్రోడక్ట్ అయితే ఉంటాయి, బట్ ప్రైస్ వచ్చేసి లిటిల్ హై ఉంటుంది. మార్కెట్ కంటే కూడా లిటిల్ హై ప్రైస్ ఉంటుంది. క్వాలిటీ గురించి నేను మాట్లాడట్లేదు, క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా ఇక్కడ వైడ్ రేంజ్ ప్రోడక్ట్ ఉంది అండ్ లిటిల్ బిట్ ప్రైస్ వచ్చేసి మనకి హై ఉంది. బట్ మీరు సన్ఎడ్జ్ కంపెనీలో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకి వైడ్ రేంజ్ ప్రోడక్ట్ ఉంది, క్వాలిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, దాంతోపాటు ప్రైస్ వచ్చేసరికి యావరేజ్ ఉంది. ప్రతి ఒక్క పర్సన్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానివ్వండి, బీపీఎల్ పర్సన్స్ కానివ్వండి, హై రిచ్ క్లాస్ వాళ్ళు ఉండనివ్వండి, ప్రతి ఒక్క పర్సన్స్ ఈ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఈ యొక్క ప్రైస్లో కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి బిజినెస్ని చాలా ఫాస్ట్గా తీసుకెళ్లే అవకాశం అనేది మనకి ఈరోజు అవైలబుల్గా ఉన్నాయి. ఇంకొక పాయింట్ గురించి మనం మాట్లాడితే వై ఎవ్రీవన్ నీడ్ టు చూస్ సన్ఎడ్జ్. ఎందుకు ప్రతి ఒక్కరు సన్ఎడ్జ్ కంపెనీని చూస్ చేసుకోవాలంటే కొన్ని ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైడ్ రేంజ్ ప్రోడక్ట్ కేటగిరీ, కీ పాయింట్స్ అంటాం కదా, ఎందుకు ఈ కంపెనీని మనం చూస్ చేసుకోవాలి? కీ పాయింట్స్ చూడండి. వైడ్ రేంజ్ ప్రోడక్ట్ కేటగిరీ. ఈరోజు ఇక్కడ మనం చూస్తే కనుక ఓన్లీ మనకి టూత్ పేస్ట్ కాదు, సోప్ కాదు, షాంపూ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మసాలాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి, నెయ్యి అవైలబుల్గా ఉన్నాయి, తేనె అవైలబుల్గా ఉన్నాయి, జాగ్రీ పౌడర్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాంటి రెగ్యులర్ కిచెన్ ఐటెం ప్రోడక్ట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది జనాల్ని మనం తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే కనుక మార్కెట్ లెవెల్ ప్రోడక్ట్ ప్రైస్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రోడక్ట్ కాస్ట్ మీరు మార్కెట్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్తో కంపేర్ చేసుకోవచ్చు, ఏదైతే బయట మార్కెట్లో మనం చేయలేము. సో ఈరోజు మనకి మార్కెట్ కాస్ట్ ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అక్యూములేటెడ్ బిజినెస్ ప్లాన్. మీ బిజినెస్ అనేది ఎప్పుడు కూడా డౌన్ ఫాల్ అయ్యే అవకాశం లేదు. చాలా కంపెనీలో మనం చూస్తుంటాం, ఒక నెల మనము 21%కి వెళ్ళిపోయాము, ఒక నెల మనం 6%కి పడిపోయాము.
ఏమవుతుందంటే బిజినెస్లో చాలా ఎక్కువ ఫ్లాక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఒకసారి మనం చాలా హై లెవెల్కి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ మనకి కింద పడే అవకాశం కూడా ఉంటుంది. బట్ అక్యూములేటెడ్ బిజినెస్ ఉందనుకోండి, మీ బిజినెస్ ఎప్పుడు కూడా స్టేబుల్ మోడ్లో పైకి వెళ్తూ ఉంటుంది తప్ప మీరు కింద పడే అవకాశం అనేది లేదు. నేను ఇక్కడ నెక్స్ట్ రాజాను, నెవర్ రీచ్ జీరో. మీ బిజినెస్ ఎప్పుడు కూడా జీరో అయ్యే అవకాశం ఉండదు. మీరు బిజినెస్ చేసినా మీరు బిజినెస్ చేయకపోయినా మీరు సేమ్ లెవెల్ని మెయింటైన్ చేసుకోగలుగుతారు. అదే మనకి అక్యూములేటెడ్ బిజినెస్ ప్లాన్లో ఉన్న ఒక బెనిఫిట్స్. ఈ యొక్క ప్లాన్ నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, నో రీక్వాలిఫికేషన్. ఒక్కోసారి ఏదైతే లెవెల్ని మీరు క్వాలిఫై చేయడం జరిగిందో ఆ లెవెల్ని మళ్ళీ రీక్వాలిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, 9 టైప్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. 9 రకాల ఆదాయం ఇస్తున్నారు. అండ్ అన్బీటబుల్ మార్కెటింగ్ ప్లాన్. ఎందుకు అన్బీటబుల్ మార్కెటింగ్ ప్లాన్ చెప్తున్నారు అంటే, ఆల్ ఇన్కమ్ ఇన్ 4 legs. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఎన్నో కంపెనీస్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. బట్ ప్రతి కంపెనీలో మనం చూసినా కూడా కంపెనీలో ఉన్న అన్ని ఇన్కమ్ని మనం తీసుకోవాలి అనుకుంటే మినిమం ఒక 8 నుంచి 12 లెగ్ 16 లెగ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే జస్ట్ 4 లెగ్లోనే కంపెనీలో ఉన్న 9 రకాల ఇన్కమ్ని మీరు తీసుకునే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్, ఒక పాయింట్ వచ్చేసి మనకి ₹2 సమానం. 2 రూపీస్ ఈజ్ఈక్వల్ టు 1 PV అండి. ఒక PV వచ్చేసి ఒక పాయింట్ వాల్యూ వచ్చేసరికి ₹2 సమానంగా మనకి వస్తుంది. అప్ టు 77% మనకి PV అనేది ఇవ్వడం జరుగుతుంది. 77% PV అన్న ప్రోడక్ట్స్, ఏదైతే ప్రోడక్ట్ మనం కొనుక్కుంటున్నాం వాటి మీద 77% వరకు పాయింట్ వాల్యూ మనకి వస్తుంది. టోటల్ 81% డిస్ట్రిబ్యూషన్. 77%లో 81% డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ టైం ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, రైట్? నెక్స్ట్, నాకు నచ్చిన అన్నిటికంటే స్పెషల్ పాయింట్ ఈజ్ అన్లిమిటెడ్ ట్రావెల్ బోనస్, అన్లిమిటెడ్ కార్ బోనస్ అండ్ అన్లిమిటెడ్ హౌస్ బోనస్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో చాలా కంపెనీలు ఉంటాయి. కార్ ఫండ్లో కార్ బోనస్లో కానివ్వండి, హౌస్ బోనస్లో కానివ్వండి, ట్రావెల్ బోనస్లో కానివ్వండి, అన్నింటిలో క్యాపింగ్ పెడుతూ ఉంటారు. మీరు ఇంతకంటే ఎక్కువ తీసుకోలేరు, అంతకంటే ఎక్కువ తీసుకోలేరు అంటారు. బట్ సనెట్స్ కంపెనీ ఏమంటుందంటే అన్లిమిటెడ్ ట్రావెల్ బోనస్. ఎవ్రీ మంత్ మీకు ఎంతైతే ట్రావెల్ బోనస్ వస్తుందో పూర్తిగా మీరు దాన్ని యూజ్ చేసుకోండి. ఆల్సో ట్రావెల్ బోనస్ అంటున్నాం, నాట్ ఫండ్. ఫండ్ అయితే కంపెనీ దగ్గర హోల్డ్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏమొస్తుంది, మనకి ట్రావెల్ బోనస్ వస్తుంది. కాబట్టి ఏ నెలకి ఆ నెల మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. కార్ బోనస్ వచ్చేసరికి అన్లిమిటెడ్, ఎంత వరకు అయినా అంతవరకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆల్సో ఎవ్రీ మంత్ మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, కంపెనీ దగ్గర హోల్డ్ అయితే ఉండదు. నెక్స్ట్, అన్లిమిటెడ్ హౌస్ బోనస్. డియర్ ఫ్రెండ్స్, హౌస్ బోనస్ కూడా అన్లిమిటెడ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి నెల మన అకౌంట్లో క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా కీ పాయింట్స్ అనమాట, ఎందుకు సనెట్స్ కంపెనీని మనం చూస్ చేసుకోవాలి, రైట్? సో కొద్దిగా ఇన్కమ్ గురించి మాట్లాడతాం, ఏ విధంగా మనకి ఇన్కమ్ ఇక్కడ వస్తుంది. సో మనం ఇక్కడ పాయింట్ వైజ్ పాయింట్గా మనం మాట్లాడితే కనుక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఇక్కడ ఎటువంటి కమిట్మెంట్ చేయట్లేదు. ఎగ్జాంపుల్గా మీరు ఫస్ట్ మంత్ వచ్చారు అండ్ మీ ఇంటికి కావాల్సిన ఒక ₹5,000 ప్రోడక్ట్ మాత్రమే కొనుక్కున్నారు. టూత్ పేస్ట్, సోప్, ఫేస్ వాష్, క్రీమ్ ఇవన్నీ కూడా కలుపుకొని, మసాలాలు, ఉప్పులు ఇవన్నీ కూడా కలుపుకొని మీరు ఒక ₹5,000 ప్రోడక్ట్ పర్చేస్ చేయడం జరిగింది అనుకోండి. సో ఫస్ట్ మంత్ మీరు సొంత కొనుక్కున్న దాని మీద మీకు ఎంత వస్తుందండి? ఆల్మోస్ట్ ₹500 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎందుకు? ఇప్పుడే కదా మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, జస్ట్ చిన్న లెవెల్లో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ 10% వరకు మనకి రిటర్న్స్ అనేది వస్తుంది. ఫ్రీ ప్రోడక్ట్ ప్లస్ క్యాష్ బ్యాక్ కలిపి ఆల్మోస్ట్ ఒక ₹500 వరకు బెనిఫిట్ అనేది వస్తుంది. నా నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడితే, ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం 10 మందికి జాయిన్ చేశామండి. మేము ప్రోడక్ట్ వాడాము, యూస్ చేసాము, మాకు ప్రోడక్ట్ చాలా నచ్చింది. సో నేను ఏం చేశాను, నాకు తెలిసిన సర్కిల్స్లో కొంతమందికి నేను ఈ యొక్క ప్రోడక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్గా ఈ 10 మందికి చెప్తే వాళ్ళు కూడా ఒక ₹5,000 కొనుక్కున్నారు. సో ఈ 10 మందికి ఏమొస్తుందండి? ₹500 క్యాష్ బ్యాక్ ఈ 10 మందికి కూడా వస్తుంది. మరి మీకేమొస్తుంది, నాకేమొస్తుంది చూస్తే కనుక, ఈ 10 మందికి నేను నోట్ ప్రమోషన్ చేశాను కాబట్టి, నేను మౌత్ పబ్లిసిటీ చేశాను కాబట్టి, ఈ యొక్క 10 మంది నేను చెప్పడం ద్వారా కొనుక్కున్నారు కాబట్టి, ఈ 10 మంది 5,000 చొప్పున కొనుక్కుంటే ₹50,000 సేల్ జరుగుతుంది. దాని మీద నాకు కమిషన్ ఎంత? ₹5,000. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇన్కమ్ అనేది పెరుగుతుంటుంది. నెక్స్ట్ లెవెల్ గురించి నేను ఇక్కడ మాట్లాడితే కనుక, ఎగ్జాంపుల్గా ఈ 10 మంది రేపు ప్రోడక్ట్ వాడుతూ వాళ్ళ తెలిసిన సర్కిల్స్లో చెప్పడం స్టార్ట్ చేశారు అనుకోండి. ఏ రోజైతే మన నెట్వర్క్ సైజ్ ఒక 100 మంది అవుతారో, మనకు కస్టమర్ గ్రూప్ 100 పీపుల్స్ వరకు రీచ్ అవుతారు, ఆ రోజు అందరూ కూడా ₹5,000 ప్రోడక్ట్ ఇక్కడ పర్చేస్ చేసినా కూడా మన ఇన్కమ్ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ ₹50,000 అవుతుందండి. ఈ 100 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏమొస్తుంది? ₹500 క్యాష్ బ్యాక్ వరకు వస్తుంది. ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎంత వస్తుంది? ₹5,000 వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ యొక్క మొత్తం మీ ద్వారా స్టార్ట్ అయినాయి కాబట్టి ఆల్మోస్ట్ మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి ₹50,000. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నిమిషం టైం తీసుకుంటా, ఈరోజు మంత్లీ ₹50,000 సంపాదించాలి అంటే ఒక డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఈరోజు ₹15,000, ₹20,000, ₹30,000 చాలామంది జాబ్ చేస్తున్నారు, చాలామందికి జాబ్ దొరకట్లేదు.
బట్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చేస్తున్న పనితో సహా పార్ట్ టైమ్గా మీరు స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, జాబ్ హోల్డర్ అయినా మీరు పార్ట్ టైమ్గా ఈ యొక్క వర్క్ని మీరు 2 to 3 మంత్లో కంప్లీట్ చేసుకుంటూ కూడా మంత్లీ ఒక 50,000 రూపాయలు అడిషనల్ ఇన్కమ్ సోర్స్ని మీరు క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ గురించి ఇక్కడ మనం మాట్లాడితే కనుక ఎగ్జాంపుల్గా ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ ఓకే, నెక్స్ట్ పాయింట్ మనకి రావట్లేదు. ఓకే, 1000 పీపుల్స్ మనకి ఎప్పుడైతే రీచ్ అవుతుందో మన కస్టమర్ గ్రూప్, మనకు నెట్వర్క్ సైజ్ ఎప్పుడైతే 1000 మంది వరకు రీచ్ అవుతుందో వీళ్ళందరూ కూడా ఒక 5,000 రూపాయల ప్రోడక్ట్ పర్చేస్ చేశారనుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఈ టైంలో మన ఒక ఇన్కమ్ వచ్చేసి నియర్ అబౌట్ మనం చూస్తే కనుక సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుంది. అండ్ అన్నీ కూడా ఎవ్రీ మంత్ అంటున్నాం. 500 రూపీస్ పర్ మంత్, 5,000 రూపీస్ పర్ మంత్, 50,000 రూపీస్ పర్ మంత్ అండ్ 5 lakh రూపీస్ పర్ మంత్. డియర్ ఫ్రెండ్స్, ఎందుకు ఇంత చెప్తున్నా అంటే ఆల్రెడీ ఈ కంపెనీలో ఇంతకుముందు స్లైడ్లో నేను చూపించాను, మోర్ దెన్ 350+ పీపుల్స్ ఆల్రెడీ ఇక్కడ నుంచి అంత సంపాదిస్తున్నారు 1 lakh రూపీస్ కంటే ఎక్కువ. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అదే అవకాశం మీ దగ్గర ఉంది, అదే అవకాశం నా దగ్గర ఉన్నాయి. మనం ఏదైతే పని చేస్తున్నామో, ఏదైతే వర్క్లో ఉన్నాం దాన్ని చేసుకుంటూ, దాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేసుకోకుండా, దాంతోపాటు మీరు నా సపోర్ట్ తీసుకొని ఈ యొక్క బిజినెస్లో ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. నాకు తెలుసు ఇంకా చాలా క్వశ్చన్స్, చాలా డౌట్లు ఉండిపోయినాయి. ఇవన్నీ కూడా మీరు ఇంకా తెలుసుకోవాలి అనే ఆశ మీకు ఉంది. కాబట్టి మీ అందరి కోసం నేను ఏం చేస్తానంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చేస్తున్నాను. ఆ నెంబర్లో మీరు డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా కాల్ చేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు అడగవచ్చు. డియర్ ఫ్రెండ్స్, నేను ఉండేది హైదరాబాద్. సో హైదరాబాద్ నుంచి మీరు అయితే కనుక ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా నేను కాల్ చేసి డైరెక్ట్గా మీట్ అవుతూ ఇంకా డీటెయిల్గా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పూర్తి కాన్సెప్ట్ మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమైతే ఇప్పుడు ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మీ సర్కిల్స్లో, మీ ఫేస్బుక్ గ్రూప్, యూట్యూబ్ గ్రూప్, మీకు వాట్సాప్ గ్రూప్, ప్రతి గ్రూప్లో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అండ్ మీ వాళ్ళతో షేర్ చేస్తూ ఈ యొక్క వీడియోని చూడమని ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఎవరైనా నాకు కాల్ చేస్తే కనుక వాళ్ళని ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇదే ఛానల్లో మీకు చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. అన్ని వీడియోని మీరు చూసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఒకటి చెప్తానండి, జీవితం ఒకటేసారి మారదు, కానీ ఒక రోజులో అయితే ఖచ్చితంగా మనకి మారుతుంది. ఆ రోజు కోసం మనం పనిచేస్తూ వెళ్ళాలి. డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మనం బయటపడే అవకాశం అనేది ఉంటుంది. దాని గురించి మనం చేయాల్సిన పని ఒక డిసిషన్ తీసుకోవడం, ఒక ఎక్స్ట్రాగా ఏదైనా చేయడం. ఆ ఎక్స్ట్రా చేయడం ద్వారానే ఎక్స్ట్రా ఆర్డినరీ లైఫ్ని మనం లీడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్, క్వశ్చన్స్ ఉంటే కనుక కింద నెంబర్ అవైలబుల్గా ఉంటుంది. కాల్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్.